వార్త 12వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 12, 12వ అధ్యాయం లూకాసు వార్త 35వ వాక్యాన్ని మనం చదువుదాం. మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చాలు, తలపైకి ఎత్తండి. ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఒక నిమిషం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. నా వైపు చూస్తూ చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించండి. మీ నడుములు కట్టుకొనియుండుడి అనే మాట ఈరోజు పొన్నవరం సంఘంలో ఆ వాక్యాన్ని ప్రకటించాను. అది యూట్యూబ్లో ఈరోజు అప్లోడ్ చేస్తాను. మీరు వీలున్నప్పుడు కుదిరించుకొనైనా మీ నడుములు కట్టుకొనియుండుడి అనే సబ్జెక్ట్ అనే వాక్యాన్ని మీరు చక్కగా ఫోన్లో వినొచ్చు. మన ఛానల్లో టీపీ జేసెఫ్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో మీరు మీ నడుములు కట్టుకొనియుండుడి అనే సబ్జెక్ట్ గురించి మీరు ఆ వాక్యాన్ని మీరు ఆలకించి బలపరచబడండి. అలాగే ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే ఇదే వాక్యంలో మీ దీపములు వెలుగుచుండనీయుడి. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధ చేసినటువంటి ఆ సందర్భాలలో మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాట ఎందుకు చెప్పాడు? అసలు దీపము అనేది దేనికి పోల్చబడింది? మన ఆత్మకు. ఇప్పుడు మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం. హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆత్మను పెట్టాడు లోపల. ఆత్మే కనుక లేకపోతే శరీరం నిష్ప్రయోజనం కదా, పనిచేయదు. అవునా? అది ఒక చచ్చిన శవంతో సమానం. ప్రాణం ఉన్నా కానీ ఆత్మ లేకపోతే ఉపయోగం లేదు కదా, చెల్లించలేదు కదా. ప్రాణం ఒక్కటి ఉన్నంత మాత్రాన బెడ్ రీడర్నే కదా, అంటే బెడ్ మీద ఉండటమే కదా అని. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఎందుకు లోకానికి అనుగ్రహించాడంటే, లోకములో చాలామంది దీపాలు ఆరిపోయినాయి. దీపం అనగా, ఇక్కడ నీకు ముందే చెప్పాను, ఆ దీపం అనగా మన ఆత్మ. ఇది వెలిగించబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ, హల్లెలూయా. ఇప్పుడు మనుషుల లోపల ఉన్నది దేవుడు పెట్టిన ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ నుంచి వచ్చింది? ఒక మాట చూద్దాం. ఆది కాండము, ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆది కాండము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుదాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. అంటే నా వైపు చూడండి ఇక ప్రియులారా, దేవుడు ఆదిలో అవ్వ ఆదాములను, మొదట ఆదామును ఆ తర్వాత అవ్వని దేవుడు రూపించాడు, తయారు చేశాడు. ఆదామును మట్టితో చేశాడు, అవ్వనేమో ఆదాములో ఉన్న ఎముకతో, పక్కటి ఎముకతో చేశాడు. హల్లెలూయా. ఇది ప్రారంభంలో అవ్వ ఆదాముల యొక్క చరిత్ర. దేవుడే సృష్టించాడు. అయితే ప్రియులారా, వీరిని ఆయన జీవవాయువును ఊదాడంట. అంటే బొమ్మగా చేసి ఆదాముని అని ఊతే మనిషి ఇలా జీవించే ప్రాణిలా మారాడు. అయితే ఇప్పుడున్నట్లుగా మనిషికి దేహం ఉంది, కానీ అప్పుడు మహిమ దేహం ఉంది. ఆదాముకి అవ్వకి మహిమతో కూడిన దేహం ఉంది. ఇలాంటి దేహమే, కానీ ఆ దేహానికి వెలుగు ఉంది, మహిమ ఉంది. హల్లెలూయా. అయితే మనిషి ఏమయ్యాడంట? అక్కడ ఏమని రాయబడింది? జీవవాయువును దేవుడు ఓదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. అంటే ఏంటి? మనుషులందరూ జీవమును సంపాదించుకున్నారు దేవుని యొద్ద నుంచి. హల్లెలూయా. అంటే జీవించే ప్రాణిగా మారాడు, అతడు కూడా జీవించే వ్యక్తిగా మారాడు. ఇప్పుడు భూలోకములో దేవుడు మంటి నుంచి కలుగును గాక అని కొన్ని జంతువులు వచ్చాయి, మంటి నుంచి కలుగును గాక విత్తనములు ఇచ్చి చెట్లు మొలుచును గాక అని మొదట చెట్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రియులారా, దేవుడు మనుషుల్ని 6వ రోజున కలుగు చేశాడు. ఇప్పుడు ఈ 6వ రోజున వచ్చినటువంటి ఈ మనుషులు ఇద్దరు కూడా అవ్వాదములు దేవుడైన యెహోవాను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆయన చక్కగా రోజు వచ్చి మాట్లాడేవాళ్ళు వాళ్ళతో. అయితే ఆ దినములలో అపవాది చేత శోధించబడ్డారు. ఒక సాతానుడు అనేవాడు పరలోకం నుంచి తోసివేయబడిన దూతగా ఉన్నాడు. వాడు శపించబడిన వాడు, వాడి పేరు లూసిఫరు. శపించబడిన తర్వాత అపవాదిగా, సాతానుగా ఈ లోకంలోకి వచ్చేసాడు. అయితే ప్రియులారా, ఈ ఏదెను వనములోకి వెళ్ళి ఈ అవ్వను, ఈ ఆదామును, లేకపోతే అవ్వను మొదట మోసపరిచి ఆ తర్వాత ఈ యొక్క అవ్వ ద్వారా కొన్ని తినకూడని ఫలములు వీళ్ళిద్దరూ తినగా వీళ్ళిద్దరూ ఆత్మీయంగా చనిపోయినటువంటి వారుగా మనం చూస్తున్నాం. వారి ఆత్మదీపము ఆరిపోయింది. ఎప్పుడైతే పాపము మనిషిలో జ్వరబడుతుందో, అతిక్రమ మనిషిలో జ్వరబడుతుందో, మన ఆత్మ కూడా ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు దేవుని ఎదుట మనం నీతివంతులుగా, నిజాయితీపరులుగా, యథార్థవంతులుగా నిలబడినట్టయితే మనం చేస్తున్న ప్రార్థనలో మనం కన్నీటిగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం నిశ్చయముగా ఏమవుతామో తెలుసా? దేవుని ఎదుట ఎలా కనపడతాం తెలుసా? నీతివంతులుగా కనపడతాం. ధైర్యంగా ప్రార్థన చేస్తాం, పాపం చేయకుండా జాగ్రత్త పడితే. హల్లెలూయా.
ఇప్పుడు ఈ అవ్వాదాములు దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోయారు. ఆ అవ్వ ఈ యొక్క అపవాది అనబడిన సాతాను ఘట సర్పంలోకి దూరి అది మాట్లాడి భ్రమపరిచి మోసపరిచినందున ఈ యొక్క అవ్వ ఆ ఫలము తినకూడని ఫలము తిని కొన్ని ఫలములు భర్త కూడా ఇస్తున్నారు. వారిద్దరూ తినటం వల్ల ఏమయ్యారంట? మహిమ కోల్పోయారు. అలాగే వాళ్ళు దిగంబరులను తెలుసుకుని వస్త్రాలు కచ్చడములు లేక ఆకులు కొన్ని కప్పుకొని వారు దూరంగా ఎక్కడో దాక్కున్నారు. యేసు ప్రభు వస్తే మేము ఎక్కడో ఉన్నామో, మేము దాక్కున్నామని చెప్పి ఆ పరిస్థితికి వెళ్ళిపోయారు. పాపము ఒక వ్యక్తిలోకి జ్వరపడినప్పుడు దేవునికి దూరం చేస్తుంది. పాపము ఒక వ్యక్తిలోకి జ్వరపడినప్పుడు దేవునికి దూరం చేస్తుంది. ఆ చెట్ల చాటును దాక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను ప్రకటించే మాట ఏంటంటే ప్రియులారా, దేవునికి దూరం అయిపోయిన మనిషిని, ఆత్మదీపం ఆర్పివేసుకున్న ఈ మనిషిని తిరిగి మరలా ఆత్మదీపాన్ని వెలిగించడానికి నజరేయుడైన యేసయ్య ఈ లోకానికి దేవుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా. నరవతారిగా దిగొచ్చాడు. హల్లెలూయా. నా దీపమును వెలిగించువాడువు నీవే, నా దేవా నా దేవా నా ఆత్మ దీపమును వెలిగించువాడువు నీవే అని దావీదు తన కీర్తనలో కీర్తించి ఆ పాటలో రాశాడు. ప్రియులారా, అంటే ఆత్మదీపమును వెలిగించబడి ఉన్నది అంటే యేసులో ఉంటే ఆత్మదీపం వెలిగించబడి ఉన్నట్లు, లోకములో ఉంటే ఆరిపోయినట్లు. మరి ఎందరో దీపాలు ఆరిపోయినాయిగా. ఆరిపోయినటువంటి వారి దీపాలు ఎప్పుడు వెలిగించబడతాయి? యేసు యొద్దకు వస్తే, యేసులో ఉంటే, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు విడిచిపెట్టి మారు మనసు పొందితే నీ ఆత్మదీపం వెలిగించబడుతుంది, అది ప్రకాశించబడుతుంది. హల్లెలూయా చెప్పండి. సో ఏదైనా వనములో ఏనాడో జరిగిన ఆ ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చినటువంటి ఆ పాపం వలన వచ్చిన జీతం మరణం, దాన్ని ఏం చేశారంటే దేవుడు కొట్టివేసి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? మనుషులకి జీవం లేదు, ఒకప్పుడు మనుషులకు వెలుగు లేదు. ఇప్పుడు ఆ జీవాన్ని అక్షయతని యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి మనుషులకు అనుగ్రహించాడు. ఆమేన్. అందుకే ఇప్పుడు శాప బంధకాలు, పాప బంధకాలు, దురాత్మ బంధకాలు, చీకటి బంధకాలు ఉన్న వాళ్ళందరికీ ఎందుకు విడుదలంటే నజరేయుడైన యేసయ్య ఆత్మరూపిగా మన మధ్యలో పనిచేస్తున్నాడు కనుక, ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు కనుక మనుషులందరి కొరకు. హల్లెలూయా. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. హల్లెలూయా. యేసయ్య మనందరి పాప నిమిత్తమై చనిపోయాడు. ఆయన సమాధిలోనే లేడు, ఆయన మృత్యుంజయుడు తిరిగి మరలా లేచాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రైజన్ ఇన్ థర్డ్ డే. హల్లెలూయా. యేసయ్య మూడవ రోజున తిరిగి మరలా లేచాడు. జీవాధిపతి కనుక, మనుషులకు జీవం ఇచ్చేవాడు కనుక, మనుషులకు జీవం ఇచ్చిన వాడు కనుక ఆయనే సమాధిలో ఉంటే అలాగా? ఆయనే సమాధిలో ఉండేవాడితే ఆ దేవుడు మనకు అక్కర్లేదు. సమస్త మానవాళికి జీవం ఇచ్చేది నేనే అని చెప్పాడు. మార్తతో యేసు ప్రభువు వారు ఏం చెప్పాడంటే లేఖనంలో, మార్త పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట చెప్పాడు. సమస్త మానవాళికి ఎవరి యందు పునరుద్ధానం అంటే నజరేయుడైన యేసుక్రీస్తునందు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవ్రీబడీ రైజన్ ఇన్ థర్డ్ డే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఒక రోజున మనమందరం కూడా యేసు లేచినట్లే మనం తిరిగి లేకపోతున్నాం. ఈ పునరుద్ధాన శక్తి మానవుల్లో బల్లారాధన ద్వారా దేవుడు ఇచ్చాడు. దిస్ ఈజ్ మై ఫ్లెష్, దిస్ ఈజ్ మై బ్లడ్. హల్లెలూయా. ఇది నా రక్తం, ఇది నా శరీరం అని చెప్పి సమస్త మానవాళికి ఇది సూచనగా తీసుకోండి, మీరు అంచు దినమని తిరిగి మరలా నేను లేపుతానన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నజరేయుడైన యేసునందు మన విశ్వాసం ఉంచాం. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచేవారు మనమందరం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ ఆత్మదీపం అనేది అసలు ఎందుకు వెలిగించుకోమని ప్రభు చెప్తున్నాడు? కెన్ యూ రీడ్ ఇట్ వన్స్ అగైన్? లూక్ చాప్టర్ 12 వర్స్ 35లో, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఆమేన్. వెలిగించమని అనే కాకుండా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో కరెంటు పోయింది, ఏదైనా ఒక దీపం బుడ్డో లేకపోతే ఏదో సంథింగ్, ఒకప్పుడు ఇవే ఉండేవి అవునా? ఇప్పుడు సెల్ ఫోన్ లైట్లు వేస్తున్నారు అందరూ, కానీ ఇప్పుడు దీపాలు ఉండేవి అవునా? ఆ దీపాలు కిరోసిన్ పోసి అది వెలుగుతూ, ఆ కిరోసిన్ ఉన్నంతసేపు అది వెలుగుతాయి, లేకపోతే నూనె పోస్తే ఆ నూనె ఉన్నంతసేపు ఆ దీపం వెలుగుద్ది, అవునా కాదా? కానీ దేవుడు ఏమన్నాడంటే అదైతే ఆ ఒక ఆయిలో ఒక కిరోసిన్ లేదా సంథింగ్ ఏదో ఉంటేనే కొంతసేపు, అది ఉన్నంతసేపు మాత్రం వెలుగుద్ది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆత్మదీపం ఎల్లప్పుడూ యేసయ్య వచ్చేంత వరకు లేదా మనం మహిమలో ప్రవేశించేంత వరకు వెలుగుతూనే ఉండాలంటే మరి మనలో ఏముండాలి? ప్రార్థన అనే నూనె ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన అనే నూనె సంపాదించుకోగలిగితే, నిజంగా ఉంటే, చెయ్యగలిగితే నీ దీపము ఆరిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారములో ఈ 7 దీపాలు ఉంటాయి. ఇదిగో ఆ దీపాల స్టాండ్ అంటే అంత చిన్నగా ఉండదు, చాలా ఎత్తులో ఎత్తు ఉంటుంది, అది చాలా ఎత్తు ఉంటుంది. ప్రత్యక్ష గుడారపు యొక్క సేవా క్రమం మీరు చూస్తే అందులో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 స్థలాలు ఉంటాయి మందిరంలోనే. ఓకేనా? ఇదేమో అతి పరిశుద్ధ స్థలం అనుకోండి, అదేమో పరిశుద్ధ స్థలం అనుకుందాం కాసేపు. అయితే అది పరిశుద్ధ స్థలంలో రైట్ సైడ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అట్నుంచి వచ్చేటట్టయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఏది? దీపవృక్షం అంటారు, దీపవృక్షం అది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ దీపవృక్షపు వెలుగులోనే ప్రత్యక్ష గుడారం యొక్క సేవ అంతా జరగాలి. హల్లెలూయా.
ఇప్పుడు మీ ఇంట్లో లైట్లు వేసుకుంటారు సాయంత్రం 6 అయితే, ఎందుకు? చీకటి ఉండకూడదని. చీకటి ఉంటే పనులు చేసుకోవటం కుదురుతుందా? కుదరదు. చీకటి ఉంటే ఏ వర్క్ అయినా చేసుకోవడానికి మనకు కుదరదు. ఒకవేళ పిచ్చోళ్ళు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చాడు ఎవడైనా ఉంటే వాడు ఇంట్లో లైట్లు వేసుకోకుండా ఉంటాడు సాయంత్రం పూట చీకట్లో. అవునా కాదా? దయ్యాలు పెట్టిన వాళ్ళందరూ అంతే చేస్తుంటారు. నా దగ్గరకు ఒకసారి ఏమైనా వస్తారంటే వాడు వచ్చి సాయంత్రం పూట మా ఇంట్లో పడుకునేవాడు, ఆడు రేకుల్లో పడుకునేవాడు మాకు తెలియకుండా. ఏందిరా నువ్వు పొద్దున రాత్రి ఎప్పుడు వచ్చేవారంటే నాకు ఇక్కడే పడుకోవాలనిపించింది, చీకట్లో పడుకున్నాడు అడిపోయి. నేను అప్పుడే 2017 సంగతి ఇది. నేను డెంగ్యూ ఫీవర్ వచ్చి నేను బలహీనత ఉండి డిశ్చార్జ్ అయ్యి 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత సోఫాలో కాసేపు కూర్చున్నాను. కొంతమంది వేరే సేవకులు కూడా ఒక ఆయన ఉన్నాడు, అంతకుముందు ఇంటి ముందు ఉన్నారు, నేనేమో సోఫాలో కూర్చొని ఉన్నారు. వీడు ఎక్కడి నుంచి వచ్చి ఏరా రాత్రి ఆడపడుకున్నావు అంటే ఇటు ఎప్పుడు వచ్చేవేంద్రా పొద్దునే అడిగితే నేను ఎప్పుడో రాత్రి 12ంటికి వచ్చాను. ఏందిరా నీ కథ అంటే నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఏదో మొత్తానికి తేడా ఉంది, అట్లా 2-3 సార్లు వచ్చి పడుకున్నాడు అంటాడు చీకట్లో. ఇక్కడే పడుకోబుద్ధి అవుతున్నాడు. ఏందిరా నీ కథ అన్న. అడేం చెప్పట్లా అన్నా, నాకు కొంచెం మనసంతా కలవరంగా ఉందన్న ప్రార్థన చేయన్నాడు. సరే అని కదా ఏముందిలే ప్రార్థన కానీ చేద్దాం, చేయి పెడితే కింద పడిపోయాడు. యవనస్తుడు కదా, బహుబలమైనటువంటి ఒక ఈవిల్ స్పిరిట్ పట్టింది. దాంట్లో ప్రార్థన చేస్తే అది తొలగిపోయింది, ఆ విడుదల కలిగింది, ఆ యవనస్తుడు బాగయ్యాడు. దేవుని స్తోత్రం. నేను అంటాను ప్రియులారా, చీకటి కార్యాలు, చీకటి తలంపులు, పాపపు కార్యాలు, పాపపు తలంపులు అన్నీ కూడా నీ యొక్క మైండ్లోకి వస్తున్నాయి. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దానికి చోటు ఇచ్చావని అర్థం. ప్రతి వానికి భర్త, ప్రతి వానికి భార్య దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? బయట ఘోరమైన కార్యాలు ఏవి జరగకుండా తమను తాము భద్రంగా కుటుంబంగా కాపాడుకోవాలని. హల్లెలూయా. తమాషా కాదు, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు పైన, సమస్తమును తేటగా చూచుచున్నాడు ఆయన. ప్రతి వానికి తీర్పు అనేది ఒకటి ఉంది. అన్ని ఊరికినట్టు రాసిపెట్టి దేవుడు ఏదో మనకేదో ముచ్చటగా అట్ట పెట్టి చదువుకోండి రా అని చెప్పలా. ఒకరోజు దీని గురించి తీర్పు ఉంది సార్ మనకి. హల్లెలూయా. ఏలయనగా దేహముతో జరిగించిన ప్రతి దాని వాని క్రియాఫలము ప్రతి వాడు పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక రోజు వెళ్ళాలంట. ఆ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఇదిగో నేను ఈ చేసిన పాపలు నువ్వెన్ని చెప్పినా చెప్పకపోయినా అక్కడ రికార్డెడ్గా ఉంటాయి అక్కడ. హల్లెలూయా. ఎవ్రీ వర్డ్, ప్రతి మాటను గురించి రికార్డు ఉంటుంది అక్కడ. మనం దానికి లెక్క చెప్పాలంట. విమర్శ దినమున మనం అందరము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నామని లేఖనములో ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట రాయబడి ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. అర్థమవుతుందండి? సో ఇక్కడ మన దీపం ఆరిపోయింది అంటానికి ఒక్క చెడ్డ మాటలు పడిగితే చాలు దీపం ఆరిపోవడానికి ఎంతసేపు? ఒకడికి తీర్పు తీరిస్తే చాలు ఎంతసేపు ఆరిపోద్ది? ఒక పాపం చూపు చూస్తే చాలు ఎంతసేపు ఆరిపోద్ది? ఒక పాపం క్రియ చేస్తే చాలు ఎంతసేపు ఆరిపోద్ది మన ఆత్మదీపం? మరి అందరూ లోకంలో అట్లా ఉన్నారు, అట్లా ఉన్నవాడికే పరలోకం, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నా ఆత్మదీపమును వెలిగించువాడువు నీవే అని దావీదు ఎందుకు పలిగాడంటే ప్రియులారా, ఆత్మదీపం అనేది ఒకటి వెలుగుతూ ఉండాలి. అది వెలిగించేది దేవుడు. అది ఇప్పుడు వెలుగుతూ ఉంటేనే నీ ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతున్నట్లు. ఇప్పుడు వెలిగించబడిన వాడి యొక్క నడిపింపు ఎలా ఉంటుంది? ఇప్పుడు నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నావు, మారు మనసు పొందావు, రక్షించబడ్డావు, నిజంగా పశ్చాత్తాపడ్డావు, నిజంగా మారావు. అప్పుడు నీ దీపము వెలుగుతుంది, ప్రకాశిస్తుందని అర్థం. ఆమేన్. నీ మనసు, నీ ఆత్మ ప్రకాశిస్తుందని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గలతీ పత్రిక తీద్దాం ఒక్కసారి. ప్లస్ ఓపెన్ గలషియన్స్. గలతీలకు రాసిన పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైన సందర్భాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్లీజ్ రీడ్ ఇట్. ద బుక్ ఆఫ్ గలషియన్స్. పిల్లరా, మనము ఆత్మచేత నడిపించబడితే, మనం వెలిగించబడితే నడిపించబడతామని అంటాడు ఇక్కడ. చూడండి 5వ అధ్యాయము 25. ద బుక్ ఆఫ్ గలషియన్స్ చాప్టర్ 5 వర్స్ 25. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఒకడు ఆత్మదీపం వెలిగించబడితే పరిశుద్ధాత్ముడు ఎట్లా ఏం చెప్తున్నాడో దాన్ని వింటాడు. ఆమె నా వైపు చూడండి అందరూ. మీరు అందరూ కూడా మారుమనసు పొంది రక్షించబడిన వాళ్ళైతే అయ్యుండొచ్చు, కొంతమంది రక్షణ లేని వాళ్ళు అయ్యుండొచ్చు. కానీ మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే మాత్రం మీకు మీ చెవులో పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది వద్దు, ఇది చెయ్యి నానా, ఇప్పుడు ఇలా ప్రార్థన చేసుకోవాలి అని ఏదో ఒకటి మాట్లాడతాడు, చెప్తాడు, చెవికి వినబడి ఎలా చేస్తాడు. అప్పుడు ఆత్మను అనుసరించి మనం నడిచే వారమైతే క్రమంగా నడుచుకుంటాం జీవితంలో. హల్లెలూయా. అక్రమం ఉండదు, క్రమం లేని జీవితం ఉండదు. ఈరోజు ప్రార్థన చేస్తాం, రేపు చేయకపోవటం, ఇవాళ మందిరం మొత్తం ఇంకోటి రోజు రావు. ఇట్లాంటి అక్రమంగా క్రమం లేని జీవితం ఉండదు. ఆత్మను అనుసరించి నడిచే వారికి ఆత్మ సంబంధమైన జీవితం ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే నిన్ను నడిపించేది ఎవరు? నువ్వు కాదు, నీ నడిపింపు కాదు, నీ ఆలోచన కాదు, నీ చిత్తం కాదు, దేవుడి చిత్తం. చెప్పండి, ఎవరి చిత్తం చేయాలి?
చెప్పండి ఎవరి చిత్తం చేయాలి? చెప్పండి ఎవరి చిత్తం చేయాలి? అది ఆ పరిశుద్ధాత్ముడు నీ చెవికి వినపడినట్లుగా, నానా ఇప్పుడు ఈ ప్రార్థన చేసుకో, ఇదిగో ఇక్కడ చెల్లకు, ఇక్కడికి వెళ్ళకు, ఇదిగో వీళ్ళతో మాట్లాడుకో, ఇదిగో ఇది మంచి అమ్మాయి కాదు, ఇదిగో ఈ వ్యక్తి సరైనోడు కాదు, ఈ వ్యక్తి ఇదిగో ఇట్లా, ఈ వ్యక్తి నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక నడిపించినప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఆత్మ నడిపింపు ప్రకారం నడిపించబడు. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆత్మను అనుసరించి జీవించే ఆ కృప దేవుడు మనకు దయచేస్తే మనము దాన్ని బట్టి జీవించాలి. ఇక్కడ ఆమేనని చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆత్మ దీపాన్ని వెలిగించమన్నప్పుడు ఆ దీపాన్ని వెలిగించి దాన్ని ప్రకాశించేలా చేసే ఆ మహా గొప్ప దేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు. యోహాను సువార్త తీద్దాం అందరం కూడా, ద బుక్ ఆఫ్ జాన్. అక్కడ రాయబడి ఉంటుంది కదా, యేసు ఈ లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగైన వాడే వెలిగించగలడు. చీకట్లో ఉన్నాడు ఏం వెలిగిస్తాడు? చదువుదామా 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 1 verse 8, 9. ఇప్పుడు యేసయ్య గురించి బాప్తిసం ఇచ్చి యోహాను గారు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. చదవండి. అది లోకములోనికి వచ్చుచు. హల్లెలూయా చెప్పండి అందరూ. నిజమైన వెలుగు. అందరు చెప్పండి ఆ మాట. చెప్పండి అందరూ ఆ మాట మళ్ళొక్కసారి. ట్రూ లైట్, నిజమైన వెలుగు ఉండెను అని అన్నాడు. ఎవరి నిజమైన వెలుగు? ఈ లోకంలో అబద్ధపు వెలుగులు కూడా ఉన్నాయి. మేము అబద్ధపు దేవుళ్ళు, మేము దేవుళ్ళు అని చెప్పేవాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు ఈ లోకంలో. కానీ వాడికే లైట్ లేదు, వాడే చీకట్లో నడుపుతుంటాడు. చాలామంది మేము గొప్ప అని చెప్పుకొని బాబాలుగా వాళ్ళగా వీళ్ళగా పేర్లు చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో చాలా రకాలైన పాపాలు బలహీనతలు అన్ని బహిర్గతం అయ్యాయి. హల్లెలూయా. మనం ఈ రోజులో చూడలేదా టీవీల్లో, న్యూస్ ఛానల్స్లో ఎవరు ఏంటి అనేది? హల్లెలూయా. కనుక ప్రియులారా, నిజమైన వెలుగు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? అది తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడంట. ఆయన ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా వెలిగించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన వెలుగు, ట్రూ లైట్. ఆయన చేత వెలిగించబడాలి. ఎవరి చేతనో ఒకరి చేత మనం వెలిగించబడితే సరిపోతులే. ఎవడైతే ఏంది, ఏ మార్గం అయితే ఏంది, ఏ భక్తి అయితే ఏంది, ఏ దేవుడైతే ఏంది కాదు. కానీ నిజమైన వెలుగు అనబడిన ఆ యేసులోకి నువ్వు వస్తే నీ లోపల ఉన్న ఆత్మ వెలిగించబడుతుంది. చెప్పండి ఏమవుతుంది? వెలిగించబడుతుంది. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ద బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథం, ఐ థింక్ అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. 60వ అధ్యాయం 1. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 verse 1 and 2. నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నాడు. చాలు తల్లి, ఆ మాట చాలే. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అందరు చెప్పండి, నాకు వెలుగు వచ్చి ఉన్నది అనండి. మరి ఒకప్పుడు ఎక్కడ ఉన్నావు? చీకట్లో. ఏంటా చీకటి? వాట్ ఈస్ ద డార్క్నెస్? సిన్, పాపం, అపవిత్రత, ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక అశ్లీలం, ఏదో ఒక చెత్త, ఏదో ఒక చెదార, అంత ఏదో ఒకటి ఉంది మనలో. ఇప్పుడు యేసులోకి వచ్చిన తర్వాత కొంచెం భయం ఉంది, భయభక్తులు వచ్చినాయి. అమ్మో ఇట్లా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి. ఎందుకు? ఇది వెలిగించబడ్డాం, ప్రకాశిస్తున్నాం, పాపం చేయకుండా జాగ్రత్త పడుతున్నాం, లోకంలో పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు దైవిక భయం వచ్చింది, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాడు. ఆమేనని చెప్పండి అందరూ. నీకు వెలుగు వచ్చింది. కమాన్, వేకప్ అండ్ రైజ్ అప్ అండ్ యు. హల్లెలూయా. నువ్వు లేవాలి. యేసు నిజమైన దేవుడు. ఆయన నిన్ను వెలిగించేవాడు, నిన్ను ప్రకాశింపజేసే దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే ఈ లోకమంతటిని, ఈ విశ్వం అంతటిని తన కనుసైగతో సృష్టించిన, తన నోటి మాటతో సృష్టించిన దేవుడు ఈయన. హల్లెలూయా. జీసస్ ఈజ్ ద క్రియేటర్. ఆ గొప్ప దేవుని గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి, ఇంకా తెలుసుకోవాలి లోతుగా. హల్లెలూయా. అయితే ప్రపంచం మొత్తం ఎందుకు ఈయన ఎద్దకు వస్తున్నారంటే, ఈయన అన్నాడు, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే ఈ ప్రపంచమునకు లేక ఈ లోకమునకు వెలుగు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వెలుగు కాబట్టి నిన్ను వెలిగించగలడు. నువ్వు వెలిగించబడితే ఇంకొకళ్ళు వెలిగించవచ్చు. హల్లెలూయా. దీపం ఆరిపోతే చీకటి, కానీ నువ్వు ఆ వెలుగుతూ ఉంటే నీ ద్వారా ఇంకొకళ్ళు వెలిగించబడతారు. నీ సాక్ష్యాన్ని బట్టి ఇంకొకళ్ళు చర్చికి వస్తారు. హల్లెలూయా. మనమే ఆరిపోతే, మన దీపమే ఇదైపోతే, మన దీపమే ఇలా ఉంటే, హల్లెలూయా. కాబట్టి వెలుగులో ఉన్నవాడు కొన్ని రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి. ఇప్పుడు చూడండి ప్రియులారా, నువ్వు యేసుని తెలుసుకున్నావు, కష్టమేమి రాకుండా పోదు, నీకు సుఖాలే రావు, అన్నీ అర్థమవుతుందా? అలాగని ఎప్పుడు సుఖమే కాదు, అప్పుడప్పుడు పరీక్షలు కూడా ఉంటాయి. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగిన తర్వాత అన్ని కష్టాలే, ఏ రోగం రాదు, ఏ జబ్బు రాదు అని నేను చెప్పట్లా.
కానీ ఒకటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి, పరీక్షించబడేది మాత్రం ఉంది ఈ లోకంలో. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది ఆ మాట, శోధించబడిన మీదట మనము శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. ఒక శోధన వచ్చిందంటే ఆ శోధన వెనక ఏదో ఒక ఆశీర్వాదం ఉంటుంది, ఆ శోధన తర్వాత ఏదో ఒక దీవెన ఉంటుంది, ఆ శోధన తర్వాత ఒక అద్భుతమైన సంతోషము మనకు వస్తుంది. హల్లెలూయా. మరి ఎందుకు ఆ శోధన కాలాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు? నీ దీపము ఆ శోధనలో ఉంటుందా, ఆరిపేసుకుంటావా? నువ్వు యేసుని వెంబడిస్తావా, వెంబడించవా? అసలు నమ్ముకుంటావా, నమ్ముకోవా? హల్లెలూయా. ఎన్నో పరీక్షలు ఉంటాయి దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళకి. హల్లెలూయా. ఏదో ఒకటిలేరా బొమ్మను కొలిచేది అయిపోయింది, దండం పెట్టి కొబ్బరికొట్టి వేసి రక్తం చేయి అంటే వెళ్ళిపోతే ఏముంది? అలాంటివి చాలా ఉన్నాయి. గుణదలో లేదా, నాగపట్నంలో లేదా, ఇలాంటి చోటపోతే ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఏముంటుంది? నా పొంద ఏముండదు. అలాంటి చోటపోతే ప్రాబ్లం అలాంటి వాటి దగ్గరికి వెళ్ళేవాడికి ఎటువంటి ప్రాబ్లము రాదు. కానీ నిజమైన మార్గంలో నడిచేవాడికి శోధనలు కంపల్సరీగా అప్పుడప్పుడు వస్తాయి. ఎప్పుడూ కాదు, అప్పుడప్పుడు వస్తాయి. కానీ వాటిలో నువ్వు విశ్వాసంతో ఆ టైంలో నిలబడాలి. ఇప్పుడు చూడండి, ఆ దీపాన్ని తీసుకొచ్చి గాలిలో పెట్టావు. ఎవడో చెప్తుంటాడు కదా లోక సామెత, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే అట్ట అంటాడు. నేనంటాను, వాడు నువ్వు అన్నదేమో నాకు అర్థం కాలేదు కానీ ప్రియులారా, అలా అన్నది కానీ గాలిలో కాదు కదా. నువ్వు ఎక్కడున్నా నీ దీపము, నువ్వు క్రీస్తునందు వెలిగిన వ్యక్తివైతే నువ్వు స్టాండర్డ్గా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు ఆర్ స్టాండ్స్ ఇన్ క్రైస్ట్, నువ్వు ఒకవేళ క్రీస్తునందు కనుక స్థిరంగా నిలబడిన వ్యక్తివైతే నువ్వు గాల్లో ఉన్నా కానీ, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ స్థిరంగా ఉంటావు, కదలవు. అప్పుడు సపోజ్ ఈ దీపాన్ని నువ్వు గాల్లో పెట్టావు, గాలి వస్తుంది, అప్పుడు దీపాన్ని ఆర్పేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు నిజంగా బలంగా వెలిగించబడిన దీపం అయితే, యేసు ద్వారా ప్రకాశించబడే దీపం అయితే, నిన్ను ఆర్పటం ఎవ్వడి తరం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నోబడీ కెన్ స్టాప్ యు. నిన్నెవడూ ఆపలేడు. ఎందుకనంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కమాన్ వేకప్, లేమో, తేజరిల్లు. నువ్వే తేజరిల్లాలి. నీకు యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది అంటాడు. హల్లెలూయా. ఎవరి మహిమ? దేవుని మహిమ, తండ్రి అయిన దేవుని మహిమ, యెహోవా మహిమ మనందరి మీద ఉదయించుచున్నది. అంటే ఏంటి? ఆయన వెలుగు మన మీదకి వస్తుంది. ఆయన వెలుగై ఉన్నాడు ఈ లోకానికి, ఈ విశ్వం అంతటికి. ఆయన వెలుగు మన మీదకి వస్తుంది, మనలో ఉన్న చీకటి పారిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. లెట్స్ గోయింగ్ టు రీడ్ 2వ వాక్యం, 60వ అధ్యాయం యెషయా 2వ వాక్యం. చూడుము, భూమిని చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా. లోకంలో ఉన్న జనులకేమో చీకటి వస్తుందంట, మరి మనకేమో వెలుగు వస్తుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు లోకంలో యేసు ప్రభు దగ్గరికి రాని వాళ్ళంతా చీకట్లో ఉన్నట్టే కానీ బైబిల్ చెప్తా ఉంది. మరి యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళంతా వెలిగించబడ్డారు, ప్రకాశిస్తున్నారని, వారి మీదకి యెహోవా మహిమ ఉదయిస్తుందని అర్థమవుతుంది. హల్లెలూయా. ఎగ్జాంపుల్గా మీకు ఆ జనములు వెలుగులో ఉన్నట్లుగా, దేవుని కాపుదల్లో ఉన్నట్లుగా నేను చెప్తాను దాన్ని. ఇప్పుడు ఒక వ్యక్తి వెలిగించబడ్డాడంటే వాడు దేవుని వెలుగులో ఉన్నాడు అంటే దేవుని కాపుదల వారికి, వారి ఇంటికి ఉంటుంది అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి మోషేని పంపించాడు. మోషే అక్కడ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగిస్తున్నాడు. 10 రకాల తెగుళ్ళు పంపిస్తున్నాడు. 50 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానం చేసే వాటిని. అయితే ప్రియులారా, ఇప్పుడు వచ్చిన 10 తెగుళ్ళలో బలమైన తెగులు ఏంటంటే ఐగుప్తు దేశీయులందరి మీదకి, ఐగుప్తు ప్రజలందరి మీదకి కట్టిక చీకటి, చేతికి తెలిసే చిక్కని చీకటి అంట. అది చేతికి దొరికిద్దంట. అంత చిక్కని చీకటి వాళ్ళ మీదకి పంపాడు, ఐగుప్తీయుల మీదకి. 3 రోజుల దాకా ఒక మనిషి ఒకడు కనుక్కోలేకపోయాడు. ఎక్కడోడు అక్కడే పడిపోయాడు. ఎవడు ఇంకోరితో మాట్లాడలేదు. ప్రియులారా, చాలా ఘోరమైనటువంటి తెగులు దేవుడైన యెహోవా ఆ శత్రువులైనటువంటి ఐగుప్తీయుల మీదకి పంపాడు దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను వాళ్ళు వదిలిపెట్టట్లేదు, బానిసలుగా ఉంచుతున్నారు. కానీ వారిని విడిపించమంటే విడిపించట్లేదు, పొమ్మంటే వాళ్ళని బయటికి రప్పించట్లేదు, వారిని విడుదల చేయట్లేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఆ చిక్కని చీకటి కేవలం ఐగుప్తీయులకు మాత్రమే ఉంది. అదే ఐగుప్తు దేశంలో గోషేను అనబడినటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ళకైతే వెలుగు ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. వారికేమో వెలుగు ఉన్నది అదే దేశంలో ఉన్న ఐగుప్తీయులకేమో చీకటి ఉన్నది. ఆ చీకటి కూడా చేతికి చిక్కుతుందంట. అంత చిక్కని చీకటి. ఎంత భయంకరమైన తెగులు పంపాడు దేవుడు. ప్రియులారా, తన యందు విశ్వాసం ఉంచి తన మార్గంలో నడిచే వారి మీద తన వెలుగు ప్రకాశిస్తుంది అని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా మనందరము? హల్లెలూయా. ఇక్కడ గమనించండి ప్రియులారా, మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
వెలిగించబడిన తర్వాత ఆరిపోకూడదు. చెప్పండి ఏంటంటే వెలిగించబడిన తర్వాత ఆరిపోకూడదు. పేతురు మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం 9 నుంచి. అయితే గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. అందరు చెప్పట్లేదు హల్లెలూయా అని? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో పేతురు గారికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనమంట అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మును పిలిచిన వాణి అని అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్న మనము ఒకప్పుడు ఎవరమంట? చీకట్లో ఉన్నవారు, వెలుగు లేనివారు, యేసు లేనివారు, అవునా? నిజమైన సత్యం ఎవరో తెలియని వారు, అంధకారంలో గుడ్డితనంలో ఉన్నవారు. నిజదేవుడు ఎవరో తెలియదు మనకి. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం. బైబిల్లో అంటాడు కదా, దేవుని వాక్యంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని వెలుగు, అది తన వెలుగు. అంటే యేసయ్య వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆయనలోనికి దేవుడు ఏం చేశారంటే మనల్ని నడిపించాడు. ఇప్పుడు మనం వెలుగులో వారా, చీకట్లో వారమా? వెలుగులో. మరి చీకట్లో ఎందుకు నడవాలి? ఇప్పుడు వెలుగులో ఉన్నవాడు చీకట్లో అంటే నడుస్తాడు. నువ్వు వెలుగని చెప్పుకుంటూ చీకట్లో నడిస్తే అంటే నువ్వు సరిగ్గా వెలిగించబడలా. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు సరిగ్గా వెలిగించబడలా, నువ్వు ప్రకాశించట్లా. మరి చీకటి కార్యాలు ఎందుకు వస్తున్నాయి నీలోకి? నువ్వు వెలుగులో ఉన్నట్టయితే. వెలుగు సమస్త చీకటిని ఏం చేస్తుంది? తోలేస్తుంది, అవతల పడేస్తుంది. చెప్పరేమా? అవునా కదా? సపోజ్ ఈ ఇంట్లో చీకటి ఉంది, లైట్, కరెంట్ పోయింది, లైట్ వచ్చింది. ఆ చీకటి అట్టే ఉంటుందా? లైట్ పారగొట్టిద్దా? ఎందుకని? లైట్ అంతే, దాని స్వభావం అదే. చీకటిని నీలో లేకుండా యేసయ్య అనబడిన ఆ వెలుగు తీసి అవతలేస్తాడు, అది ఉండకుండా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమనంటే రాజులైన యాజక సమూహం, దేవునికి సొత్తైన ప్రజలం, పరిశుద్ధ జనం అంట మనం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మనం? ఇప్పుడు ఈ వెలిగించబడిన వాళ్ళంతా దేవుని సొత్తైన ప్రజలు, వెలిగించబడిన వాళ్ళంతా పరిశుద్ధ జనం. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఈ వెలుగులోకి వచ్చిన వారు, ఈ పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ఈ ప్రజలు ఏం చేయాలంటే ఆయన గుణాతిశయములము, యేసయ్య ఎలాంటి వాడు, యేసయ్య ఎంత మంచి మనసు కలిగిన వాడు, ఆయన గుణం ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన పరిస్థితులు అన్నిటిని గురించి ప్రకటించేవారమంట మనం. దేవుని స్తోత్రం. నువ్వు తెలుసుకున్న దేవుడు ఎవరో, ఆయన గురించి నువ్వేం తెలుసుకున్నావో దానిని మనం ప్రకటించే వారం అవ్వాలి. చెప్పండి, మనం ఏం చేయాలి? మనము ఆయనను గురించి మనం ప్రకటించే వారం అవ్వాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వెలిగించబడినటువంటి నీవు ఇక ఎన్నటికీ కూడా చీకట్లో పోకుండా, చీకటి కార్యాలు చేయకుండా నువ్వు భద్రపరుచుకోవాలి. ఇప్పుడు వెలుగులో ఉన్నవాడికి చీకట్లో పోవాలని ఆశ కలగదు. అదే చీకట్లో ఉన్నవాడికి ఒకవేళ పశ్చాత్తాపం వస్తే నేను వెలుగులోకి రావాలని అనుకుంటాడు. అందుకని వెలుగులో ఉన్నాడు చీకట్లోకి ఎందుకు పోవాలనుకుంటాడు? కాబట్టి ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవుడు వెలుగు సంబంధి. దేవుడు అనేకులను వెలిగించేవాడు, నీలో ఉన్న చీకటిని వెలుగుగా మార్చేవాడు. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్, మొదటి కొరింథీ పత్రికలో మనం ఒక మాట చదువుదాం.
పరిశుద్ధ గ్రంథముల నుంచి 15వ అధ్యాయం 1 కొరింథీ, ద బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 15. తీసారా అందరూ? ఓకే, రైట్. ఈ వెలిగించబడినటువంటి వాడు దేవుని యొక్క స్వరాన్ని లేకపోతే దేవుని యొక్క రాకడిని గుర్తుపడతాడు. ఆ మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 50వ వాక్యం నుంచి, 15వ అధ్యాయం 1 కొరింథీ 50 నుంచి. ఇప్పుడు రక్త మాంసాలు మనం కలిగి ఉన్నాం, అవునా? నావే చూడండి అందరూ, మనం ఏం కలిగి ఉన్నాం? ఈ రక్త మాంసములతో మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఎందుకంటే ఇది పాపపు దేహం. ఏ మంచి ఈ దేహంలో నివసించడానికి కుదరట్లా. అందుకనే దేవుడే పరిశుద్ధత ఇచ్చాడు, దేవుడే నీతి ఇచ్చాడు, దేవుడే పాపాలు మీదేసుకున్నాడు, దేవుడే క్షమించాడు, దేవుడే మన్నించాడు, దేవుడే మనలో ఉన్నాడు, దేవుడే మనల్ని క్రీస్తు పోలికలోకి తయారు చేస్తున్నాడు. ఆయన పోలికలో తయారు చేసి ఆయన దగ్గరికి ఆయనే తీసుకెళ్తాడు. ఈ పని అంతా పరిశుద్ధాత్ముడిదే. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. ఆమేన్. కాబట్టి ఈ మట్టి దేహములో లేకపోతే ఈ రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని అంటే ఇందులో ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అట్లా కుదరదు. కానీ క్రీస్తు పోలికలోకి మనల్ని మార్చేది దేవుడే గనక అలాగూ మనల్ని మార్చి మహిమలో తీసుకెళ్లి పరలోకానికి తీసుకెళ్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? రక్త మాంసాలతో ఎవడో దేవుని రాజ్యానికి మరి ఎలా చేరతారు? మహిమ దేహం. దేహం ఉంటుంది ఇలాగనే, కానీ ఇందులో రక్త మాంసములు కాదు, మహిమ దేహం ఉంటుంది, మహిమతో కూడిన దేహం. ఇప్పుడు దీనికి వెలుగు లేదు, కానీ ఒకరోజు దీనికి వెలుగు రాబోతుంది. మన ఆత్మదీపం వెలిగించబడింది, కానీ మృతులై తిరిగి లేచేటప్పుడు, సమాధులు బద్దలై లేచేటప్పుడు, రెప్పపాట్లు మనం ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు మన దేహాలు ఆత్మదీపాలు వెలిగించబడ్డాయి కనుక ఈ దేహానికి కూడా మహిమ దేహం వస్తుంది. ఈ మహిమ దేహం, ఈ మహిమ దేహం ఏదైతే ఉందో ఆ దేహముతోనే మనమందరము పునరుద్ధానం అవుతామని వాక్యం తెలియజేస్తుంది. మహిమ దేహము పునరుద్ధానములోనే ఉంది. అది ఎలాగునంటే ప్రియులారా, దీపం వెలిగించబడినవాడు, ప్రకాశించేవాడు. చెప్పండి ఎవరాళ్ళు? దీపం వెలిగించబడినవాడు, ప్రకాశించేవాడు. ఆమేనని చెబుదామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? యేసు ప్రభువారు సమస్త మానవాళికి ఇచ్చే నిరీక్షణ ఏంటి? ఆయన వస్తాడు, తిరిగి మరలా తీసుకెళ్తానని చెప్పాడు, అవునా? పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం గమనించాం. 50వ వాక్యంలో చదువుతున్నాం కదా. 51 కంటిన్యూషన్ చేయండి. రక్తమాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకోలేదు. క్షయత అంటే నశించిపోయేది, అక్షయత అంటే మహిమతో కూడుకున్నది, అంతే కదా? నశించిపోయేది నశించిపోని రాజ్యంలోకి ఎలా తీసుకెళ్తుంది? ఇది నశించిపోయే శరీరం, అవునా? మట్టికి మట్టిగా మారేది, కానీ ఇది మహిమను ఎలా స్వతంత్రించుకుంటుంది? దేవుడే మహిమ ఇవ్వాలి దీనికి. హల్లెలూయా. క్రీస్తునందు వెలిగించబడితే నీకు మహిమ ఉంటుంది. హల్లెలూయా. చదువుదాం, కంటిన్యూషన్ చేద్దాం. ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మం చెప్తున్నాను అన్నాడు పౌలు గారు. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్ప పాటున కడపూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అన్నాడు. హల్లెలూయా. ఏంటి మార్పు? తిరిగి లేపబడటం. ఎందుకు? ఎప్పుడు ఇక సమాధిలో ఉంటాం, ఎప్పుడు పరదేశంలో ఉంటామా? దేవుని రాజ్యానికి ఎప్పుడు వెళ్ళాలి? ఆయన తీసుకెళ్తాడు. ఆ రాజ్యం ఉంది, ఆ రాకడ ఉంది. అప్పుడు లేపబడాలంటే ఇప్పుడు వెలిగించబడాలి. అప్పుడు లేపబడాలంటే ఇప్పుడు వెలిగించబడాలి. పునరుద్ధానము, మృతుల్లో నుండి యేసుప్రభు మొదట లేచాడు, ఆ తర్వాత మనల్ని కూడా లేపుతానని మనకు వాగ్దానించి పరలోకానికి వెళ్ళాడు, మరలా రానై ఉన్నాడు. వచ్చేది ఎప్పుడంటే రాకడ సమీపిస్తూ ఉంది, గడియలు ఇవే కనుక వెలిగించబడిన వాడు, తన ఆత్మదీపం వెలిగించబడిన వాడు పునరుద్ధానం అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే దీపం ఆరిపోకుండా చూసుకోవాలి, దీపపు వెలుగు ఆరిపోకుండా చూసుకోవాలి. మరి ఒక మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి.
పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ సువార్త, ద బుక్ ఆఫ్ యోహాన్ జోన్ 14వ అధ్యాయం 1 నుంచి. ఆ, ఆ, సిద్ధపరచ వెళుచున్నాను. ఉమ్, ఆ, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక స్థలాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడంట. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచినలా నేను మరలా తీసుకెళ్ళడానికి వస్తాను. మీరు నాతో కూడా యుగ యుగాలు ఎల్లకాలము దేవునితోనే ఉండే ఏర్పాటు తండ్రి చేశాడు. మరి ఇక్కడ ఈ కాలం ఎంతకాలం, బతికితే ఎంతకాలం బతుకుతామో నో గ్యారంటీ. ఇదివరకు ఒక 50 ఏళ్ల క్రితమో, 30 ఏళ్ళు, లేకపోతే 30, 40, 50 ఏళ్ల క్రితమో ఈడు ఒక 60, 70 ఏళ్ళు పోతాడు, లేకపోతే 100 ఏళ్ళు పోతాడు అని గ్యారంటీ ఉందేమో. కానీ ఈరోజు ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు. ఇఫ్ ఎనీ గివ్స్ ద గ్యారంటీ యువర్ లైఫ్, డాక్టర్స్ ఇవ్వగలరా? మెడిసిన్స్ ఇవ్వగలదా? ఎవరు ఈ లోకంలో గ్యారంటీ ఇవ్వలేరు. కానీ దేవుడు శాశ్వతమైన ఒక రాజ్యంలోకి యుగ యుగాలు మనం అక్కడ ఉండే ఏర్పాటు దేవుడు చేశాడు. హల్లెలూయా. అది ఎప్పుడు ఈ అల్పకాల కొద్ది జీవితం, ఎంతకాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈ లైఫ్లో ఈ కొద్ది జీవితంలో నువ్వు యేసు ప్రభువుని తెలుసుకొని రక్షించబడి మారు మనసు పొంది రక్షించబడితే, మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసుని రక్షకుడిగా అంగీకరించగలిగితే నిత్య రాజ్యంలో ఉంటాం. అది కూడా యుగ యుగాలు ఉంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అదే అంగీకరించకపోతే, అదే మారు మనసు పొందకపోతే, అలాగే ఒకవేళ చనిపోతే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిగుండానికి వెళ్ళి. రక్షణ లేదు, మారు మనసు లేదు. కనుక ఈ మారు మనసు లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. రక్షణ పొందితే దేవుని రాజ్యంలోకి వస్తాం. అందుకే యేసుని అంగీకరించడానికి ప్రభు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అంటే అది వెలిగించబడిన నీవు ప్రకాశించబడాలి. చెప్పండి, ఏమవ్వాలి? ప్రకాశించాలి. నీ ఆత్మదీపాన్ని వెలిగించేది ఎవరంట? యేసయ్య ఒక్కడే. నీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచింది ఎవరంట? యేసయ్య. ఆమేన్ చెబుదామా? ఓకే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 'వెలిగించబడినటువంటి వారిని గురించి మరి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 58వ అధ్యాయం 11వ వాక్యం. మరి ఒప్పుకోవాలిగా. ఇప్పుడు వాక్యం ఏమంటున్నాడు? నిశ్చయముగా
నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా. మరి నువ్వు వెలిగించబడినప్పుడు నిన్ను నీతిమంతుడిగా మార్చుతాడు దేవుడు. ఇప్పుడు నిన్ను నీతిమంతుగా మార్చిన ఈ దేవుడు ఒక రోజున నీకు న్యాయం తీరుస్తాడు, నీ పక్షాన న్యాయం తీరుస్తాడు. నువ్వు వెలిగించబడ్డావు కనుక నీకు న్యాయమే తీరుస్తాడు. నువ్వు ప్రకాశించకుండా చీకట్లో ఉన్నట్టయితే నీకో న్యాయం తీరుతాడు. అది నీకు నష్టాన్ని చేకూర్చేది అవుతుంది. అదే నువ్వు మారుమనసు పొంది రక్షించబడితే నీ తీర్పు అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు పైకి వెళ్తే మంచి తీర్పు రావాలా, మరి చెడ్డది రావాలా, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడే అది నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. అందుకే దీపం వెలిగించబడిన వాడికి న్యాయం తీర్పు పైన, వాడికి వెలిగించబడకపోతే అన్యాయం. ఏముంది అక్కడ? అర్థం కాకపోవడానికి ఏముంది? రోమిలికి రాసిన పత్రిక అందరం చదువుదాం ఈ మాట. 11వ అధ్యాయం. క్షమించండి, ముందు 10వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 10, 13. ఎందుకనగా ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ వెలిగించబడిన వాడు ప్రార్థన చేస్తాడుగా, ఈ ప్రార్థన చేసేవాడు ఏమవుతాడంట? రక్షించబడతాడు. దీపం వెలిగించబడిన వాడు ప్రార్థన చేస్తాడు కనుక ప్రభునామమును బట్టి ప్రార్థన చేసేవాడు రక్షించబడతారు. అసలు ప్రార్థన చేయకపోతే ఇంకెలా రక్షించబడతాం? అందుకని ప్రభు దగ్గరికి వచ్చిన మనందరం కూడా ప్రభువు మనల్ని అంగీకరించినట్లుగా మనం ప్రార్థన చేస్తే మనమంతా కూడా ఏంటంట? రక్షించబడతాము. గట్టిగా స్తోత్రం చెబుదాం. 11వ అధ్యాయము 10వ వాక్యం నుంచి అని గట్టిగా స్తోత్రం చెప్పండి. అరే, నువ్వు వెలిగించబడటానికి నీకు అవకాశం దొరికింది. ఈ వాక్యపు వెలుగు నీ యొద్దకు వచ్చింది. నువ్వు మారు మనసు పొంది రక్షించబడితే నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి, నీ కన్నులకున్న గుడ్డితనం పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి ఈ లోకంలో యేసు ప్రభు దగ్గరికి వస్తారు కానీ రక్షించబడరు. ఒకవేళ ఇక్కడ ఉన్న నీవు మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఈ సువార్త నీకే. ఏంటంటే నీవు ఆధ్యాత్మికంగా సత్యాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావేమో. ఒకప్పుడు మేము కూడా అంతేగా, మేము కూడా అన్ని జనులమే, మేము కూడా విగ్రహారాధన చేసిన వారమే. కానీ సత్యమేంటో దేవుడు మాకు అర్థమయ్యేలాగా ఆ కృపను బట్టి మేము తెలుసుకున్న తర్వాత ఆ గుడ్డితనం పోయింది, ఆ ఆత్మీయ గుడ్డితనం పోయింది. ఇప్పుడు రక్షకుడిగా యేసును అంగీకరించి రక్షణలోకి వచ్చాం మేము. అంతేకాకుండా దేవుడు తన సేవను చేయటానికి సేవ చేసే భాగ్యాన్ని కూడా కలుగు చేశాడు. మేము వీపు లొంగిపోయినట్టు పరిస్థితిలో కాదు, శాపగ్రస్తమైన స్థితిలో లేవు. అనేకులకు ప్రకటించే కృప పొందిన దైవజనులుగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. చాలామంది చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నాడంటే వాడు వంగిపోయినవాడు, వాడు బలహీనుడైపోయినాడు అని అర్థం. అదే వెలిగించబడితే పరలోకానికి వస్తాడని అర్థం. అందుకే నా దేవా నా దేవా నా ఆత్మదీపమును వెలిగించిన వాడవు నీవే. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా చెప్పమా, హల్లెలూయా చెబుదామా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటంటే అది వెలిగించబడిన వాడు ప్రకాశించాలి, ప్రకాశించేవాడు దేవుని రాజ్యంలో ఉండాలి. అవునా? వాడికి జరిగే తీర్పు న్యాయపరమైనదే ఉంటుంది. హల్లెలూయా. ఇది మొదటి మాటగా మీ దృష్టికి తీసుకొచ్చాం. తర్వాత 13వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 11 నుంచి చదువుదాం. కాలము నెరిగి చాలు, దేవుని స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అసలు ఏం తెలుసుకోవాలి మానవుడు? అసలు ఏం తెలుసుకోవాలి? కాలమును ఎరిగి. ఏంటా కాలం? రాకడ కాలం. టైం అయిపోతుంది. ఈ భూమి మీద మనిషికి దేవుడిచ్చిన సమయం, ఈ విశ్వానికి దేవుడిచ్చిన సమయం అయిపోతుంది. అన్ని భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టకపోతున్నాయి. ఈ లోకంలో ఇంకా దరిచారబోతున్నాయి. అయితే ఇంకా మన దగ్గరకు రాబోతున్నాయి. కాలము నెరిగి నిద్ర మేలుకొనుడి అని అంటాడు. అంటే
కాలం వచ్చేస్తుంది, పోయే కాలం వచ్చిందిరా నాయన, ఏ లేరా ఎంతసేపు పడుకుంటామని. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే లే లే ఏవిరా, మీకు అర్థమవుతుందా? ఏంటి నిద్ర మేలుకోవటం అంటే? ఈడు సత్యాన్ని తెలుసుకోకుండా గుడ్డితనములో నిద్రపోతున్నాడు. రాకడ సమీపిస్తూ ఉంది, సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడుతుంది, దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, అయినా ఈడు నిద్రమత్తుగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పట్టింపు లేదు, దాంతో నాకేం పని, ఈ మార్గంతో, ఈ యేసు ప్రభుతో, ఈ దేవుడితో నాకేం పని? నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా పాపం చేశానా? నేనేమైనా దోషం చేశానా? నేను ఎవడ కొంపలన్నా కూర్చానా? లేకపోతే నేను కష్టపడి పని చేసుకున్నా, కష్టపడి బతుకుతున్నా, కష్టపడి చేస్తున్నా, నేను ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఏంటనే వాళ్ళకు కూడా ఈ మాట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద మేధావి అయినటువంటి ఐన్స్టీన్ కూడా యేసుని రక్షకుడిగా అంగీకరించాడు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ సలాం అయ్యారు, గులాం అయిపోయారు యేసు ప్రభు వారికి. హల్లెలూయా. రక్షకుడిగా అంగీకరించారు. కానీ మానవుడు యొక్క ఆలోచన వెర్రితలలు వేస్తూనే ఉంటుంది ఎప్పుడు. ఎందుకు? ఆయన తెలుసుకోలేరు, ఆయన రక్షకుడని అర్థమైనా ఆయన అంత తొందరగా అంగీకరించాం. ఈయన తక్కువ కులస్తుల దేవుడు, ఈయన పలానా వాళ్ళ దేవుడు. ఇదే గొడవ ఎక్కువైపోతుంది. ఆ లెక్కలో చూస్తే పెద్ద పెద్ద బ్రాహ్మణ్స్ కూడా, హై క్వాలిటీ వాళ్ళందరూ కూడా, మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకుని ఇందులోకి అవుతున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకు నమ్ముకుంటాం? మరి పోయి అడగండి దేవుని స్తోత్రం. ఏంది అంటే నజరేయుడు ఎవరో నేను తెలుసుకున్నాను, వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. మనం చెప్పేది ఏముంది ఇందులో? హల్లెలూయా. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మార్గం. మతం అంటలనేది ఇది మతం కాదు, మార్గం. దిస్ ఈజ్ ద వే టు గో హెవెన్. పరలోకానికి దేవుడు మనకి వేసిన మార్గం ఇది, బాట. దిస్ ఈజ్ ద లవ్ లెటర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రేమ లెటర్ ఇది. హల్లెలూయా. తన మనసు ఏంటో, తన ఉద్దేశం ఏంటో ఇందులో తెలియజేశాడు మనుషులకి. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనిస్తే నిద్ర మేలుకోండి. చాలామంది ఆత్మీయంగా పడుకునే వాళ్ళు ఉన్నారు, ఆత్మీయతలోకి వచ్చి కూడా నిద్రించే వాళ్ళు ఉన్నారు. అసలు సత్యం ఏంటో తెలుసుకోరనాయంటే అందులో కూడా నిద్రించే వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది లోకంలో నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం నిద్రపోవటం అంటే రాత్రి అయింది కాబట్టి నిద్రపోయి, ఆ నిద్ర గురించి కాదు నేను మాట్లాడేది. గుడ్డితనములో ఉన్నవాడు, అరే సమీపిస్తుందరా రే. ఇప్పుడు సపోజు ఏరో కృష్ణానది ఉప్పొంగుతుందరా, పొంగు ఇటు వచ్చేస్తున్నారా బాబు, లేవరా, పడుకున్న వాళ్ళంతా లేస్తారా లేవరా, ఊరు మొత్తం ఎడిపోతారు. ఒడ్డు ఎటు ఉందో అది రాని ప్రదేశాలు ప్రాణాలు కాపాడుకుంటాడు. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ప్రభు ఈ మాట చెప్తున్నాడు, ప్రాణాలు కాపాడుకుంటారా నాయన, మారు మనసు పొందడా, నిద్ర మేలుకొంటాడా, చచ్చిపోయింది ఇక, నిద్రించింది చాలు, లోకంలో జీవించింది చాలు, లోకాశల కొరకు జీవించింది చాలు, శరీరేచ్ఛల కొరకు నెరవేర్చింది చాలు. కమాన్ వేకప్, నిద్ర లేవాలి, ఇక చాలు, చేసింది చాలు. ఎందుకు చేసిన కానించి బాప్తిసం పొందిన తర్వాత నుంచే నాకు క్షమాపణ ఉందేమో కానీ, వాడు పశ్చాత్తాపడితే క్షమాపణ అసలు రక్షణ లేనుడుగా చేసుకుంటూ పోతే ఒకటే పేరుకుంటూ పోతూ ఉంటాయి. మళ్ళీ దాని ప్రతిఫలం పిల్లల మీదకి వస్తుంది. ఎందుకురా జనరేషన్ పాడైపోయిందంటే తల్లిదండ్రులు ఏం చేశారు? ఇప్పుడు లోకంలో జల్లంతా అదే అంటున్నారు, అన్ని జల్లు అదే అంటారు. వాళ్ళ అమ్మ బాబు ఏం చేశారు, అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారో అదిగా పిల్ల కట్టి ఈ గతి పట్టిందని అంటారు. ఇదిగా ఆ బతి మన పిల్లలు తీసుకురావాలి, రోషంతో బతకరాదు. ఏమైంది? ఈ మాట అన్నది మీరు ఫీల్ అయినా నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యేసుని ఎరిగిన బిడ్డగా నువ్వు బతికితే నీ తరాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ తరాన్ని దేవుడు దీవిస్తాడు. నువ్వులే లూజ్ మైండ్గా, లూజ్ వ్యవహారంగా ఉంటే ఎవడేం చేస్తాడు సార్? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మనోనేత్రాలు వెలిగించబడి నిద్రపోకుండా మేలుకోండి, రాకడ సమీపిస్తుందంటే సర్వసత్యం తెలుసుకోండి అని దేవుడు మొత్తుకుంటుంటే, ఇది సత్యాలు తెలుసుకొని కూడా సరిగా మేలుకోకుండా అలాగే నిద్రపోతులుగా ఉంటే కాలము సమీపిస్తుంది. కాలమును గుర్తెరిగి నిద్ర మేలుకోండి అంటున్నాడు. హల్లెలూయా. దాని సంగతి అర్థం చేసుకోవాలి. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్. చదువుదాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. హల్లెలూయా. చెప్పండి, రక్షణ ఎలా ఉందంట? మనకి సమీపంగా ఉంది అన్నాడు. ఓకే, తర్వాత చాలు స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండి మాట. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. ఇప్పుడు మీరు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, తెల్లారుజాము 4 అయిపోతుంది, నువ్వేమంటావు? రే తెల్లారిపోయిందిగా అని అంటావు. వేకం అంటే సూర్యోదయం అయ్యి టైం దగ్గర పడింది. అలాగే
రాత్రి చాలా గడిచింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకానికి ఇచ్చిన సమయం అయిపోతుంది, పగలు సమీపంగా ఉందంటే రాకడ సమీపంగా ఉంది. పగలు సమీపంగా ఉందంటే రాకడ సమీపంగా ఉందని. ఇప్పుడు మీరేం చేయాలి మరి? అమ్మో రాకడ వచ్చేస్తుంది కనుక తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోండి అన్నాడు అక్కడ. చదవండి ఆ మాట. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి అన్నాడు. హల్లెలూయా. రాకడ సమీపిస్తూ ఉంది. డప్పు ఒకటి పట్టుకొని ఊళ్ళో చెప్తా ఉంటారు సార్, ప్రకటన చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడంటే బాగాలు వచ్చి ఆటోలు కట్టి పెడుతున్నారు, బాయ్ పలా చోట మీటింగ్లని. అవునా? ఇప్పుడు రాకడ సంబంధించిందహో సమీపించిందహో దేవుడు మొత్తుకుంటున్నాడు ఇక్కడ. ఏంటది? అంధకార సంబంధమైన క్రియలు విసర్జించండి అని అంటున్నాడు. ఏదైతే చెడ్డ క్రియలు, అంధకారం అంటే చీకటి క్రియలు, చీకటి అంటే అపవాది క్రియలు, అవన్నీ వదిలిపెట్టండి రా నాయనా అంటే ఎందుకు వదిలిపెట్టాలయ్యా అంటే అవి వదిలిపెడితేనే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అన్నాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే మన యుద్ధ ఉపకరణములు ఏంటో తెలుసా? చదవండి. అందరూ చెప్పండి ఈ మాట. ఒక అందరు ఈ మాట చెప్పండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటని చెప్పాను? రాకడ సమీపంగా ఉంది, మనం చీకటి క్రియలు విసర్జించాలి, తేజస్ సంబంధమైన యుద్ధ ఉపకరణాలు ధరించాలి. యుద్ధ ఆయుధాలకు ధరించాలంట. అవి నిజంగానే కత్తులు కటారులు కాదు. ఏం ధరించాలి? మనం ఏం కలిగి ఉండాలి? ఎఫెసీ పత్రిక ఏం ధరించాలి? 6వ అధ్యాయం 10వ వాక్యం నుంచి. ఆగండి. ముందు మనము ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులు అవ్వాలి. చెప్పండి ఏంటంటే ఏమవ్వాలి? ఎక్కడ? ఆత్మలో బలం. నా వైపు చూడండి. ఎక్కడ పొందాలి బలం? ఆత్మలో బలం పొందాలి అనందరమాట. ఆత్మలో బలం పొందాలి అనండి. ఆత్మలో బలం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా బూస్ట్ హార్లిక్స్ తాగితే వస్తుందా? పోనీ ఏదైనా చికెన్ దమ్ బిర్యానీ తింటే వస్తుందా? పోనీ ఇంకేమైనా డ్రై నట్స్ తింటే వస్తుందా? వాల్నట్స్ తింటే వస్తుందా? ఏమొస్తుంది? అది భౌతిక సంబంధమైన బలం, శరీరానికి సంబంధించిన బలం. ఓకేనా? అయితే ఆత్మ సంబంధమైనది కూడా ఒక బలం ఉందంట. ఆ బలం ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకిచ్చే బలం. నీ ఆత్మ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నువ్వు ధైర్యంగా ఎదుర్కొనే బలం. ఎంత శోధన వచ్చినా నువ్వు ధైర్యంగా ఎదుర్కొనే బలం అది ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. అందుకే ఏ దిగులు పడకు, ఏ చింత పడకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు గనక నువ్వు దిగులు పడనక్కర్లా, చింత పడనక్కర్లా. నా దేవుడు మీకు తోడే ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ ఇన్ యూ. అందరూ చెప్పండి యేసయ్య నాలో ఉన్నాడని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వలన మనం బలవంతులం అవ్వాలి. పరిశుద్ధాత్మ ద్వారా యేసుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. ఆమేన్. క్యాన్ యూ రీడ్ ఇట్? ముందు బలవంతులై ఉండమన్నాడు. తర్వాత ఏంటి? ఇప్పుడు సైనికుడు యుద్ధంలో జాయిన్ అయినాడు, వాడు బక్కగా ఉన్నవాడిని తీసుకుంటారా, కాస్త బలవంతుని తీసుకుంటారా? మాట్లాడండి. ఏమీ రానోడిని టీచర్గా తీసుకుంటారా? బలవంతుడైన వాడిని ఆర్మీలోకి తీసుకుంటారు. కాస్త శరీర దారుఢ్యం అవున బలం కాస్త ఉండి ఎక్సర్సైజ్ బాడీ అయి ఉంటే మంచి పరుగు పందెంలో బాగా స్పీడ్గా పరిగెత్తి ఈవెంట్స్ అన్ని చేయగలిగితే అని తీసుకుంటారు. అవునా కాదా? అన్నీ సెలెక్ట్ అవ్వాలి. అవునా? తర్వాత మైండ్కి కూడా టెస్ట్ ఉంటుంది. అవునా కాదా? రైట్, రిటర్న్ టెస్ట్ అంటారు. అవునా? యాజ్ దిస్ అలాగ క్వాలిఫై అయితే అన్ని క్వాలిఫికేషన్స్ అన్ని దానికి క్వాలిఫై అయితే వాడిని ఉద్యోగం ఇస్తారు. అలాగే ఇప్పుడు మనము ఆత్మ సంబంధులైన బలం పొందాలి అంటే పరిశుద్ధాత్మ బలం పొందాలి. పరిశుద్ధాత్మ నీకు ఆత్మలో బలం ఇస్తాడు. హల్లెలూయా. ఎంత 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 శోధనైనా ఎదుర్కొనే శక్తినిస్తాడు. ఎంత బలహీనతనైనా భరించే శక్తినిస్తాడు. దురాత్మని పారదోలే శక్తినిస్తాడు. హల్లెలూయా. ఆయన యందు నువ్వు బలవంతులై ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. కొంతమంది అలాగే కనపడుతుంటారు బలహీనంగా. ఏమో అన్నయ్య ప్రార్థన చేయండి, ఏమో అన్నయ్య ప్రార్థన చేయండి. ఎవడైనా ఒక మాట వచ్చి అన్నయ్య నాతో ఉన్నాడా, నేనేం భయపడలేదన్నా, మీరు ప్రార్థన చేయండి, నేను కూడా చేసుకుంటా అన్నయ్య, నాకు దేవుడు తోడుగా ఉన్నా అనేవాళ్ళు ఏరి. ఎక్కువగా అప్లికేషన్లు ఇచ్చేవాళ్లే కానీ నేను చేస్తానన్నయ్య, నేను అస్సలు ఈ విషయాలు భయపడిన అనేవాళ్ళు ఏరి. అంటే ఆత్మలో ఇంకా బలం పొందాల. ఒక సైనికుడికి ఉండాల్సిన లక్షణాలు అవి. బలం ఉండాలి, ఆత్మలో బలం ఉండాలి. అందరూ చెప్పండి ఆత్మలో బలం కావాలనండి. తర్వాత ఏం చేయాలి? 11 సర్వాంగ కవచం అనండి.
ఎవరిని ఎదిరించడానికి? అయ్యా వింటున్నారు అందరూ? నాన్న వచ్చి కూర్చోండి లోపల రావాలా? నా వైపు చూడండి అందరూ. ఏం ఎదిరించాలి? అపవాది తంత్రములను. ఎవడరా నువ్వు? అసలు ముందు నీలో ఉన్న ఆ రోషాన్ని బట్టి ఆడు నీ దగ్గరకు రాడు. దేవుని స్తోత్రం చెప్పు. నువ్వే అమ్మో వాము ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని కూడా నువ్వు ఇంకా భయపడుతున్నావంటే ఇక ఏం చేయాలా? నువ్వేమి ఇంకా సైనికుడు అవ్వాలా, ఇంకా ఆత్మలో బలం పొందాలా, ఇంకా పసిపిల్లలాగా పాలు తాగి పాల డబ్బా క్రైస్తవులాగా ఉన్నారు. ఏం కలిపిమంటావమ్మా? బూస్టా, హార్లిక్సా, ప్యారెక్సా? ఏం కలిపిమంటావమ్మా? పాల డబ్బాలు ఏం కనిపించవమ్మా? ఏంటంటే ఎదగరు ఇన్ని సంవత్సరాలని ఎదగరు. మరి 7 సంవత్సరాలు నేను సేవ ప్రారంభించి 7 ఏళ్ల పిల్ల అంటే కనీసం మాంసం తిందా? మాట్లాడరే. మరి ఇంకా పాల డబ్బా అన్నయ్య అంటే అంత పాలు పోసి పాల డబ్బాలు అన్న హార్లిక్స్ వేసి అన్నయ్య, మరి కొద్దిగా జావు పెట్టి అని అంటే ఏంటి దాని అర్థం? బలమైన ఆహారం పెట్టడానికి సిద్ధమే కానీ తినే అరిగించుకునే సామర్థ్యం ఇంకా రాలేదు. అందుకే ఈ వాక్యం మాకు బాగా తగిలింది, గుచ్చుకుంది. ఇటు చెబుతాడు అటు చెబుతాడు అని తర్వాత వేసేది అంతే. అందరు ఇట్టంటోళ్ళే మా పానం పోగేది. మిగతా కొంతమంది అట్లా ఉన్నారు సంఘాల్లో. అది మా తిప్పలంతా అదేను. వీళ్ళకి ఈ వాక్యం చెప్పచ్చా లేదా అని అనుకుంటూనే ఉంటాం. చెప్తే వీళ్ళు రిసీవ్ తీసుకోగలరా అనుకుంటాం. కొంతమంది తీసుకోలేని వాళ్ళంతా పాల డబ్బా క్రైస్తవులు. ఏంది రైట్ కంటే హార్లిక్స్, ప్యారెక్స్, బూస్టు అన్నీ కలిపి అయ్యాయి అన్నయ్య అంటారు. ఎందుకంటే 10 ఏళ్ళు అయినా బేబీయే. ఇప్పుడు సపోజ్ పెళ్ళిడు వచ్చినట్టు సపోజ్ 10-20 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఇంకా ఇంతే ఉందనుకో, ఎదగలేదనే అర్థం. అంటే మరుగుజ్జుతనం ఆత్మలో. ఏదైనా గట్టి వాక్యం చెప్తే తీసుకోలేరు. ఇప్పుడు పౌలు గారు అదే మాట చెప్పాడు కొరింథీ సంఘానికి. మీరు పాలు తాగవలసి అప్పట్లో మీకు బలము చాలనందున మిమ్మల్ని పాలతోనే పెంచితిరి కానీ మాంసం బలమైన ఆహారంతో మీకు పెట్టలేదు అంటాడు పౌలు. అంటే దాని అర్థం ఏంటి? బలమైన ఆహారం అంటే ఇక్కడ ఏంటి? బలమైన వాక్యం. పాలంటే సింపుల్గా అరిగేది. యేసు ప్రభు వచ్చాడమ్మా, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం పొందండి, పరలోకం వస్తుంది. పాలు. ఉపదేశం బలమైన ఆహారం. ఇప్పుడు మీ ప్రకటించేది ఉపదేశం. హల్లెలూయా అని. ఇంకెంతకాలం అని 7 సంవత్సరాలని అట్టగా చిన్నపిల్లని 2 ఏళ్ళు 3 ఏళ్ళని భావించి నేను ఇంకా ఎదగలేదని ఈ మాటలే చెప్తే ఎప్పటికి ఎదుగుతారు ఇంకా? అని నిన్న కాక మొన్న పుట్టినోడికి 12 ఏళ్ళోడు కూడా పంచలేడుకు చేసేస్తున్నారు లోకంలో జనం. చేయట్లేదేంటి? పంచలేడుకు చేస్తున్నారు లేదా? మీరు కూడా చేస్తారేంటి? లోకంలో జనం అటు చేస్తారు, మనం ఎందుకు చేస్తామంట? మనం చేయకూడదు, మనకు అవన్నీ లేవు. హల్లెలూయా. ఏదైనా తయారైతే పెళ్లి కుమార్తె సంఘంగా తయారై పరలోకానికి వెళ్ళిపోవడం తప్ప ఈ లోక సంబంధమైన ఆచార్యాలు ఏవి లేవు. అందుకే నేను ఎనిమిది అవుతున్నా, అందరికి శత్రువుని అవుతున్నా. ఏం పర్లేదు, శత్రువునైనా పర్లేదు, వాక్యం ఉన్నది చెప్పాలా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి పాల డబ్బా క్రైస్తవులు అనండి. ఏందండి ఏం మాట్లాడరిందండి? అలిగారు ఏంది నా మీద? కొంచెం చెప్పండి తల్లి. పాల డబ్బా క్రైస్తవులు అనండి. మీరు కాకపోతే మీరు అనొచ్చు కదా. హల్లెలూయా. కాబట్టి వీళ్ళకి ఏ కాడికి ఈ హార్లిక్స్, బూస్ట్, ఫ్యారిక్స్, ఇంకేదైనా జావా కొద్దిగా జావా పెట్టాను అను అమ్మ వాక్యం ఏందన్నా మాకు అర్థంగా అస్సలు తీసుకోలేకపోతే చర్చిలోంచి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే తీసుకోరో అప్పుడే చర్చిలోంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అనేక నిందలు నా మీద వేసి రుద్ది అంటగట్టి జిరాక్స్ కాపీ నా మీద వేసి అప్పుడు పోతారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సేవలు. ఈ పాల డబ్బా క్రైస్తవులకి అలిగే గుణం కూడా ఉంటుంది. ప్రభు మర్మములు గ్రహించుకునే శక్తి మీకు ఇచ్చును గాక. ఆమేన్ చెబుదామా? కాబట్టి ఎవరిని ఎదిరించడానికి? అపవాది తంత్రము. వాడు నా మీద ఈ తంత్రం చేయాలని చూస్తున్నాడు రా. మా కుటుంబం మీద ఈ శోధన తీసుకురాని చూద్దాం. వెంటనే గమనించి ఆ మాటలు ఇంకో మాట బెరగకుండా దాన్ని అంతరంతో కట్ చేసి సర్లే సారీ ఏమనుకోబాకను. దేవుని స్తోత్రం. ఏం చెబుతావు? ఆడి తంత్రం ఏంటి? గొడవ పెట్టాలని. ఆడి తంత్రం ఏంటి? శోధన పాలు చేయాలని. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే కవచం ఏదో మనకు ఒకటి ఉంది. దాన్ని నువ్వు ధరించగలిగితే నువ్వు దుష్టుని ఎదిరించగలవు. ఆమేన్ చెబుదామా? కనుక ఇక అంతకుమించి లోతుకు పోవట్లేదు నేను. అదంతా చెప్పుకోవడానికి టైం సరిపోదు. కనుక ప్రియులారా, మనమందరము కూడా వెలిగించబడితే ప్రకాశిస్తాం. ప్రకాశించిన వాడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరిస్తాడు. ధరించిన వాడు దుష్టుని ఎదిరించగలుగుతాడు. ఎదిరించగలిగిన వాడు పరలోకానికి చేరతాడు.
కాబట్టి ఏదైనా చిన్న చిన్న శోధన సమీపించిన, ఏదైనా పెద్దది సమీపించిన, మీరు ధైర్యంగా ఉండి ప్రభు నాతో ఉన్నాడని విశ్వాసంతో ముందుకెళ్ళండి. ప్రభు మేము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం. అందరూ తల వంచి బిడ్డలారా కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ